హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే అగ్రికల్చర్ పల్లె రాకేష్ని. ఇప్పుడు మనం యాసంగి పొలం అయితే నాటి అలా షూరి చేస్తున్నాం. అందుకే పొద్దుగాలనైతే అయితే మనం చేను కాడికి అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఈ చేను కాడే ఉన్న ప్రజెంట్ పొద్దున్న ఇప్పుడు మనకు 6:30 ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుంది. ఇక ఇవి నిన్ననే ఎస్టర్డే అంటే నిన్ననే ఈ వరి నాటు అయితే మనం తొలగించేసాము. అంటే కొందరు తొలగించారు, పీకారు, తీసేశారు అని అంటారు కదా, అలానే అనుకోవచ్చు. మీకు నచ్చిన భాషలో మీకు నచ్చినట్టు వాడుకోండి. ఇది మేమైతే ఆర్ఎన్ఆర్, ఈ యువతల పక్క చూసుకుంటే అది 1010. మేము ఈ ఆర్ఎన్ఆర్ అయితే మాకు తిననీకైతే పెట్టుకున్నాం. ఈ 1010 వచ్చేసి అవి లోకల్ కింద అమ్ముకుంటాం అన్నట్టు. ఈ ఆర్ఎన్ఆర్ ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దూరంగా ట్రాక్టర్ అయితే మనకు పొలం దున్నుతుంది. అది ఎవరికో కాదు, మనకే వచ్చింది. మన పొలంలో ఉన్నటువంటి అజోలా, ఈ అజోలా మనకు న్యాచురల్గా వెలిగింది. ఎందుకంటే మన దీనివల్ల వచ్చే బయోసిల్స్ వల్ల మనకు పొలం కూడా చాలా బాగా ఉంటుంది. అందుకే ఈ అజోలా అయితే న్యాచురల్గా పెరిగింది మన పొలంలో అయితే. మీరు ఇది వెనకనే ఉన్నారు. మన వాళ్ళైతే పొద్దుగాల నచ్చి వరి నాటు అయితే షూరి చేశారు. మనమైతే నారు జారగొట్టేసాం కాబట్టి మీకు వీడియో అయితే నేను తీయలేకపోయాను. ప్రజెంట్ అయితే ఈ 20 గుంటల నారు అయితే వేసాం. ఈ కనిపించేదంతా ఆర్ఎన్ఆర్. ఈ నారు అయితే ఇక్కడ ఎక్కువ అయితే ఫైనల్గా ఇదంతా నార్మడి. ఫైనల్గా అక్కడైతే నాటు అయితే ఇస్తున్నారు. మనమైతే చూసుకోవచ్చు ఇదంతా ఒక పక్క ఎలా ఉందని. మనం యాసంగి పొలం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం చెరువు కట్ట కిందనే ఉన్నది. చెరువు కట్ట కింద ఇప్పుడు మనం వానాకాలం పంట అయితే వేసుకోలేదు కాబట్టి ఇక మనం యాసంగి పొలం అయితే కొంచెం మొదగాల వేసుకుందామని అయితే తొందర వేసుకుందామని అయితే వేసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు యాసంగి పొలం వేసే టైం అయితే కాదు, ఇంకొక నెల టైం అయితే ఉన్నది. కాకపోతే ఇక మేము వానాకాలం పంట అయితే వేసుకోలేదు కనుక యాసంగి తొందర వేసుకుంటున్నాం. ఎందుకంటే చెరువు కట్ట కింద జాలు చెరువు కట్ట కింద ఎప్పుడు జాలు వస్తుందో, ఎప్పుడు చెరువు ఎండిపోతే ఎప్పుడు జాలు పోతుందో మనకే తెలియదు. కాబట్టి మనం యాసంగి పొలం అయితే తొందర వేసుకుంటాను. మనకు పొలంలో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇలా చిన్న గండి అయితే పెట్టుకున్నాం. ఈ గండి అనేది నార్మల్. ఇక వీళ్ళు ఆడవాళ్ళు అయితే వేస్తున్నారు. పోయినసారి మగవాళ్ళతో వేయించాం, మనకు అంత ప్రాఫిట్ అయితే రాలేదు, లాసే వచ్చింది. కాబట్టి మనం ఇక ఆడవాళ్ళతో వేయించాం. వీళ్ళు అయితే మనకు నారు కొంచెం దగ్గరగా వేస్తారు కాబట్టి మనకు మన నాటు వేసేటప్పుడు పాట పాడతారు కదా. పాట పాడేటోళ్ళు అక్కడ ఉన్నది, మీకు రావా? హాయ్ అండి. ఇక్కడ నేను మా బ్రదర్ వచ్చేసి ఇగో ఈ నారు అనేది తీసి ఒక చీర పైన వేసుకొని నారు ఇప్పుడు ప్రతి ఒక్క మడికి అందించాలి కాబట్టి మేము జార కొడుతున్నాం. ఈ ప్రజెంట్ అయితే ఎవరో కాదు, నేను ఈ ఒడ్డు మీద పెట్టుకొని అయితే వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక నేను మా బ్రదర్ వచ్చేసి నార అయితే తీసుకెళ్తున్నాం. ఈ నార వచ్చేసి ఇప్పుడు మనకు 1010 నార అన్నట్టు. ఇది ఈ 1010 నారు మేము జార కొడుతున్నాం. అందుకే మాకు వీడియో తీయడానికి పొలంలో ఎవరు లేరు. నేను ఒక్కనే తీసుకుంటూ ఇలా ఒడ్ల మీద పెట్టి తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇలా వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కష్టపడే వాళ్ళు ఎలా అయినా కష్టపడతారు, శ్రమించే వాళ్ళు ఎలా అయినా శ్రమిస్తారు. కాకపోతే నేను కష్టపడుతూ వీడియో తీస్తున్నాను. నా వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ మై ఛానల్. మనకు పొలం దున్నుకుంటూ ఇటు ఆడవాళ్ళతో నాటు అయితే వేపిస్తుంది. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాక్టర్ కూడా పొలం దున్నుతుంది. ఒక పక్క ట్రాక్టర్ పొలం దున్నుతూనే మనం నార వేసుకున్నట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మనం మధ్యాహ్నం వరకు అయితే నార వేసుకున్నాం. ఇగో ఈ దండాలు మనం తాళ్ళు మెరుపులు కట్టాము ఏడుదా అనుకుంటున్నారా? మనం ఇన్ని రోజులు బట్టి పిట్టలకు చాలా ఆసరా ఇచ్చాం. బాతులు కూడా, ఇది చెరువు కట్ట కింద ఉన్నది కాబట్టి పిట్టలు మళ్ళీ పక్షులు ఏమైనా వచ్చి మనల్ని బెదరగొడతాయి, మళ్ళీ మనం వేసుకున్న నార అంతా తొక్కి ఖరాబ్ చేస్తాయని ఇలా మెరుపులు అయితే కట్టుకోవాల్సి వచ్చింది. ఈ మెరుపుల దండలు ఇలా కట్టుకోవడం వల్ల పక్షులు బెదిరి మన జాలకు అయితే రావు, అటే పారిపోతాయి అన్నట్టు. ఇట్లా కలర్ దుష్టాలకు అరే ఇక్కడ ఎవరో ఉన్నారా అనుకుంటాయి అట్లా.